మిస్సమ్మ ఏమంటుందంటే మిస్సమ్మ మాది కాదు మనది ఒక ఫ్యామిలీ అంటుంది. సస్పెన్స్ ఉంచుదాం ఇప్పుడు కాదు నెక్స్ట్ వీడియోకి అది రివీల్ చేద్దాం ఎట్లాగేంటనేది డెఫినెట్గా అది చూపిస్తాం మీకైతే మాత్రం. సో అసలు సూపర్ వీడియో రాబోతుందండి. చెక్ ఇట్ విత్ అదర్స్, బుక్ ఇట్ విత్ మిస్సమ్. మీరు చెప్పాలి మాకు కలర్ఫుల్ ఏంటి అసలు అనేది ఇప్పుడు అంతా. హలో, ఇప్పుడు మనం మిస్సమ్మలో ఉన్నామండి. నిజాంపేటలో ఉన్న మిస్సమ్మ. హైదరాబాద్ లో మిస్సమ్మ ఒకటే బ్రాంచ్ ఉందండి, అది నిజాంపేటలో ఉంది. రెగ్యులర్ గా నేను వస్తూనే ఉంటాను. ఈ రోజు ఎందుకు వచ్చానో నిజంగా నాకే తెలీదు. దీనికి కాల్ చేశారు, వచ్చాను. ఎందుకు పిలిచారు నన్ను ఇక్కడికి? ఎందుకంటే మనం కలిసి చాలా రోజులు ఏదని చెప్పి ఊరికినే పిలవరు మహానుభావులు, సంథింగ్ రీజన్ ఉంటుంది. స్వప్న గారు రండి మాట్లాడాలి, ఈ రోజు ఈ టైంకి రండి అన్నారు. సరే మన ఫ్రెండ్ కదా అని వచ్చాను. ఓకే, సో మా దగ్గర కంచి వీవర్స్ ఎగ్జిబిషన్ సేల్ అనేది ఆల్రెడీ ఒక 15 days నుంచి రన్నింగ్ ఉంది. సో మీరు కూడా మీ సబ్స్క్రైబర్స్ చెప్తే ఇంకా బాగుండిద్ది, మీ మాటల్లో చెప్తే అని చెప్పి పిలిచామండి. ఓకే, ఏంటి స్పెషల్ ఈ సేల్లో ఏంటండి? కంచి వీవర్స్ ఎగ్జిబిషన్ సేల్ యాక్చువల్గా మనం లాస్ట్ టైం కూడా చేసాము, ఇంతకు ముందు ఒకసారి లాస్ట్ ఇయర్ 23లో చేస్తే అసలు సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. సో అప్పుడు మనం పెట్టిన కాన్సెప్ట్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. అండ్ అప్పుడు కలెక్షన్కి మించి అనమాట, అంతకు మించి అంటారు కదా, సో అంతకు మించి కలెక్షన్. అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ శారీస్ అన్నీ కూడా మొత్తం కూడా వీవర్స్ నుంచి డైరెక్ట్గా మనకు వస్తాయి. సో వీవర్స్ దగ్గర నుంచి తీసుకొని మనం ఇక్కడికి తీసుకొచ్చి ఒక ఎగ్జిబిషన్ టైప్ అనమాట. అంటే వెరీ వెరీ మినిమం మార్జిన్, జస్ట్ 5% మార్జిన్తో ప్రాఫిట్తో మనం ఈ స్టాక్ అంతా కూడా ఇప్పుడు ఎగ్జిబిషన్ సేల్లో పెట్టాం. సో ఇది యాజ్ కంపేర్ టు మార్కెట్ చాలా చాలా లోయెస్ట్ ప్రైస్ ఇస్తున్నాము. దట్ టు వీవర్స్ ఎగ్జిబిషన్ సేల్ కాబట్టి 100% జెన్యూన్గా వీవర్స్గా ఒక సపోర్ట్గా ఆ విధంగా ఉండిద్ది అనమాట. సో అది మనం ఎన్ని అమ్మితే అన్ని డబ్బులు మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతాయి ఇమీడియట్గా. ఆ 5% ఏదైతే ఉందో ప్రాఫిట్ అది నేను తీసుకుంటాను మన మెయింటెనెన్స్ కోసం, మిగతా డబ్బులన్నీ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాం. అట్లా అనమాట, ఇది కాన్సెప్ట్. నేను మిస్సమ్మ ఛానల్ చూస్తున్నానండి, అంటే నా ఛానల్ తో పాటు మిమ్మల్ని కూడా ఫాలో అవుతుంటా. ఓకే, ఇది గ్రేట్ ఎక్కువ ఉంటే నా చొక్కా పట్టుకోండి, నా చుట్టూ పట్టుకోండి అని అలా చెప్తూ ఉంటారు కదా, ఏంటి మీ ధైర్యం? ధైర్యం అంటే ఇప్పుడు జనరల్గా ఒక పాయింట్, నిజంగా మన చొక్కా ఎవడని పట్టుకుంటే ఊరుకోబుద్ది ఇద్దా? డెఫినెట్గా వస్తుంది కదా, అదే ఇంకా ఛాలెంజ్ అనమాట. అంటే నా చొక్కా పట్టుకోమని నేను అంత డేర్గా చెప్పాను అంటే నా దగ్గర అంత లోయెస్ట్ ప్రైస్ డెఫినెట్గా ఇస్తున్నాను. అంత స్టఫ్ ఉంది, అంత 100% ఉంది, రాసిస్తా బాండ్ పేపర్ మీద. మీరు కావాలంటే మీరు అందరూ కూడా, మాది ఒకటి ఉంది స్లోగన్ చెప్పమంటారా? చెక్ ఇట్ విత్ అదర్స్, బుక్ ఇట్ విత్ మిస్సమ్మ. మిస్సమ్మ మాది కాదు మనది. సో మరి చూపించండి ఈ రోజు, మేము ఛాలెంజ్ తీసుకుందామని. షూర్. మీకు ఇంకో ఛాలెంజ్ ఇందులో మళ్ళీ మీకు డైరెక్ట్గా 5% యాడ్ చేస్తానని చెప్పే కదా, మీకు బిల్లు చూపిస్తా, స్టాక్ చూపిస్తా, ఆ 5% మార్జిన్తో మేము వేసామా లేదో మీకు విత్ ప్రూఫ్ మొత్తం చూపిస్తాం ఇప్పుడు వీడియోలో. సూపర్ అండి. అది కూడా మీరే చూసుకోండి, ఏ బిల్ అయినా పట్టుకోండి మా దగ్గర ఈ కంచి ఎగ్జిబిషన్ సేల్కి సంబంధించి. ఏ బిల్ అయినా పట్టుకోండి, ఏ చీర అయినా పట్టుకోండి, దానికి సంబంధించి మేము ఓపెన్ చేసి చూపిస్తాం. లేదంటే పైన మన వేర్ హౌస్లో పార్సెల్స్ ఉన్నాయి రెడీగా, ఓపెన్ చేసి చూపిస్తా. అది కూడా మీ సబ్స్క్రైబర్స్ చూపిద్దాం. సరే అండి, తప్పకుండా. అండ్ నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను, శారీస్ రావడం చూడడం ఒకే ఎత్తు, కాకపోతే మీరు వెళ్తూ ఉంటారు కదా అక్కడిక్కడ వేవర్ హౌస్ కి వెళ్తూ ఉంటారు, డైరెక్ట్ అక్కడ తీసుకుంటారు కదా, నన్ను కూడా తీసుకుని, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ శారీ మంచి కలర్ఫుల్ శారీ చూపించండి. మీరు పట్టుకొని లేడీస్ మీరు చెప్పాలి మాకు కలర్ఫుల్ ఏంటి అసలు అనేది ఇప్పుడు అంతా కూడా. ఇది చూపిద్దాండి, భలే ఉంది ఇది, నాకు నచ్చుతుంది. క్రీమ్ కలర్ అండి, చాలా బాగుంది కదా, మంచి స్టైలిష్ గా ఉంది. అండ్ రెడ్ అంటే రెగ్యులర్ రెడ్ లేదండి, కొంచెం ఇది రెడ్ కూడా కాదండి, యాక్చువల్ గా పింక్ అండ్ రెడ్ మిక్స్. ఇది పెళ్లి కూతురికి బాగుంటుంది, పూజలకి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది బెంగాలీ వాళ్ళు ఎక్కువ కట్టుకుంటారు ఆ స్టైల్ ఆఫ్ శారీ. అండ్ ఇంకో పాయింట్ అండి, ఇక్కడ ప్రతి శారీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్. ఓకే, ప్రతి కంచి పట్టు డబల్ వార్పు, ప్యూర్ హ్యాండ్లూమ్, ప్యూర్ జరీ, సిల్క్ మార్క్ సర్టిఫైడ్. ఈ శారీ కాస్ట్ 35,000 ఉందండి, మళ్ళీ ఆఫ్టర్ డిస్కౌంట్ 23,000 వస్తుంది అది. సో ఇంకా కొంచెం ఎక్స్క్లూజివ్ పీసెస్ అంటే చూసారా, లావెండర్ ఎంత బాగుందో. ఎస్, ట్రెండీ కాంబినేషన్ అండి ఇది. అన్నీ కూడా కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. అంటే మన సెలక్షన్ ఎట్లా ఉంటుంది అనమాట. అంతే చాలా బాగుందండి ఈ శారీ. అండ్ కాస్ట్ మనకి 29,000కి వచ్చేస్తుంది. యాక్చువల్గా 45,000 సేల్, కానీ ఇప్పుడు మనకి ఆఫర్లో 25,000కి మంచి ప్యూర్ జరీ అండి, డబుల్ వార్ప్. అంటే ఇప్పుడు మనం చూపిస్తుంది 23, 29 ఇట్లా ఉన్నాయి, కానీ
మన దగ్గర వచ్చి 12,500 నుంచి ప్యూర్ కంచిపట్టు శారీ స్టార్ట్. అంటే 25,000 50% డిస్కౌంట్లో ఉన్నాయి, 12,500కి వస్తాయి. అలానే 29,000 ఉంటుంది, 14,500కి వస్తుంది 50% డిస్కౌంట్. ఆ శారీస్ కూడా ఉన్నాయి. మరి మా వాళ్ళు ఎక్కడ సర్దారు ఏంటో నాకు తెలియదు కాబట్టి మనకి దొరికినవి తీస్తున్నాం. మామూలుగా పట్టు చీర అయితే 3,900 నుండే మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ టైం నేను సత్యనారాయణ వ్రతంకి తీసుకొని వెళ్ళాను, 3,900. ఈ కాంబినేషన్ అసలు చాలా బాగుందండి. ఆరెంజ్ కి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ కదా, చాలా రేర్ పట్టు చీరల్లో ఇలా రేర్ కాంబినేషన్. అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో వచ్చింది. ఇది కూడా అరౌండ్ 28-29 ఉంటుందండి. 39,000 25,000 ఉందండి. చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ పీసెస్, అంటే డిఫరెంట్గా ఉండాలి అని కాన్సెప్ట్ ఓరియంటెడ్ శారీస్ అన్నీ కూడా. లైట్ బ్లూ కి మంచి పింక్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్, బట్ ఫర్ ఎవర్ కాంబినేషన్ లాగా. సో చాలా చాలా బాగుంది. పట్టు చీరలు అంటే మంగళగిరి పెట్టింది పేరు కదండి, మంగళగిరి అటు సైడ్ చీరాల సైడ్ ఎక్కువగా ఫేమస్. సో మీ సొంత మగ్గాల్లో నేర్పించిన శారీస్ ఇవన్నీ డిజైన్ కూడా మీరు కొన్ని చేస్తారా? కొన్ని డిజైన్స్ ఇస్తాం. ఇప్పుడు మంగళగిరి వరకు అయితే మాది మా ఓన్ ప్రొడక్షన్. ఇక మంగళగిరికి సంబంధించి ఏ చీర అయినా మాదే. ఇక అది ప్రింట్ అవనండి, వీవింగ్ ఏదైనా కానీ, కాటన్ పట్టు వరకు. అవి కాకుండా ఇప్పుడు ఈ శారీస్ ఉన్నాయి కంచిపట్లు కొన్ని డిజైన్స్ మేము ఇచ్చి చేయించుకుంటాం. పర్సనల్గా మేమే డిజైన్ ఇస్తాము. ఆ డిజైన్ ఎన్ని కలర్స్ వచ్చినా ఎన్ని పీసెస్ వచ్చినా అవన్నీ మేమే తీసేసుకుంటాం. అలాగా చాలా డిజైన్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు చెప్పాలి అంటే ప్రింటెడ్ శారీస్, కంచి ప్రింట్ శారీస్ ఇప్పుడు బాగా రన్నింగ్ కదా, అవన్నీ కూడా మా ఓన్ డిజైన్స్. అలానే కొన్ని ఫ్యూజన్ శారీస్ చేస్తాం, అవన్నీ మా ఓన్ డిజైన్స్. కొన్ని ఎంబ్రాయిడరీలు చేపిస్తాం, అవన్నీ మా ఓన్. అలాగా మా డిజైన్స్ మాకుంటాయి. సో ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కదా దిలీప్ గారు, అయితే డెఫినెట్ గా మీ మ్యారేజ్ కి, మీ చెల్లి మ్యారేజ్ కి, బ్రదర్ మ్యారేజ్ కి సో పట్టు చీరలు మన ఇంట్లో నుండే వెళ్తాయి. సో అప్పుడు మీరు స్పెషల్ కేరింగ్ డెఫినెట్ గా ఉంటుంది, ఎందుకంటే వచ్చే వాళ్ళకి ఆ ఎక్స్పెక్టేషన్స్. సో ఇప్పుడు మిస్సమ్మలో చాలా మంది జాయిన్ అయ్యారు, ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. సో వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికైనా పెళ్లి అనేది ఒక పండగ, అంటే లైఫ్ టైం. సో మీ దగ్గర మీరు తీసుకున్న కేరింగ్ ఏంటి, అండ్ నా సబ్స్క్రైబర్స్ కి అండ్ మీ సబ్స్క్రైబర్స్ కి అలాంటి కేరింగ్ ఇవ్వగలరా? డెఫినెట్గా ఇస్తామండి, 100% ఇస్తాము. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చారంటే దే ఆర్ అవర్ విఐపి, అంతే. ఇంకా వాళ్ళు ఇక్కడ ఉన్నంతసేపు మాకు విఐపితో సమానం అనమాట. డెఫినెట్గా వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ టేస్ట్ ఎట్లాగా ఉంది, దాని తగ్గట్టుగానే శారీస్ చూపిస్తాము. ఇంకా ఏమైనా దాంట్లో కస్టమైజేషన్ ఏమైనా కుదిరిద్దా అంటే కనుక అది కూడా చేసి పెడతాం డెఫినెట్గా. ఎందుకంటే మీరు అన్నట్టుగా వన్ టైం సెలబ్రేషన్ కాబట్టి డెఫినెట్గా ఫుల్ఫిల్ అవ్వాలి. సో మా ప్రయత్నంగా మేము ట్రై చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఇందులో కొంతమంది అడుగుతారు, ఇందులో వేరే కలర్ కాంబినేషన్ ఇవ్వగలరా మీరు ఏమన్నా అంటారు. మేము ఎవరితో మాట్లాడి మేము ట్రై చేస్తాం అనమాట. చేయగలిగాం అనుకోండి, చేసి అమ్మని కస్టమర్కి చెప్పేస్తాం, లేదు అంటే లేదు, అట్లాగా. అదే అయితే నేనేమంటానంటే, ఇప్పుడు మీ ఇంట్లో అలేఖ్య మీ వైఫ్ అండ్ మీ సిస్టర్ నాకు తెలుసు, సో అప్పుడు ఎలాంటి కేరింగ్ తీసుకుని ఆ శారీకి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఇక వాళ్ళ సెలక్షన్ నన్ను చంపేస్తారు. ఇక వాళ్ళు చాలా దారుణంగా చూస్తారు. పర్టికులర్ గా పెళ్లి టైంలో జరిగిన ఇన్సిడెంట్, ఆ శారీ గురించి కొంచెం చెప్తే మన వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అరే మన వాళ్ళు ఉన్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి డిజైన్ చేసుకోవాలి అనే టైప్ లో. సో మరి మీరిద్దరు పెళ్లిలో స్పెషల్ శారీ తీసుకున్నప్పుడు థాట్స్ ఏమైనా వచ్చాయి? అప్పుడు మిస్ అవ్వలేదుగా? మా మ్యారేజ్ అప్పుడు మిస్ అవ్వలేదు. మాది మ్యారేజ్ 10 years అయిపోయింది. సో లాస్ట్ ఇయర్ 10 years అయిపోయింది. ఆ స్మైల్ చూడండి. సో చెప్పండి, అంటే ఆ శారీ ఇప్పటికీ గుర్తు పెట్టుకునేలాగుందా? అంటే అలాంటి శారీస్ ఇప్పుడు డెఫినెట్ గా అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కూడా ఇక యాజ్ యూజువల్ కంచి వెళ్ళాం మేము కూడా అప్పుడు. ఎందుకంటే అప్పుడు మా దగ్గర ఈ శారీస్ ఏం లేవు, మిస్సమ్మ స్టార్ట్ అవ్వలేదు. అండ్ మంగళగిరిలో ఈ శారీస్ ఉండవు, మంగళగిరిలో ఓన్లీ మంగళగిరి శారీస్ ఉంటాయి. సో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మొత్తం కూడా కంచి వెళ్ళి అక్కడ సెలెక్షన్ చేసుకొని ఆల్మోస్ట్ మార్నింగ్ వెళ్తే మేము ఈవినింగ్ ఒక 6 or 7 అయింది. ఏది ఒకసారి అంటే బ్రైడల్ వేర్ తన శారీ, కాకపోతే శారీ కొంచెం కాస్ట్లీ కాబట్టి అంత టైం పట్టింది. ఆల్మోస్ట్ ఒక 3.5 lakh దాకా అయింది తన శారీ అప్పట్లో. సో ఇంత కష్టపడి అంత దూరం వెళ్ళడం ఎందుకు, మనమే చేస్తే పోతుందా అనే థాట్ అదే ఇప్పుడు అంటాను నేను. ఆ కస్టమైజేషన్ నేను డెఫినెట్ గా కూడా కొన్ని ట్రై చేస్తాను. అయితే మిస్సమ్మలో మనకి 60,000 అంటే మ్యాక్స్ చీర ఎంత అండి? మాక్సిమం మా దగ్గర ఒక 1,10,000 20,000 ఉందండి. సో అంత 3.5 lakhs పెట్టకుండానే ఇందులో బడ్జెట్ లో మనకి చాలా కంఫర్ట్. అంటే ఇప్పుడు అప్పుడు మేము 3.5 lakh పెట్టుకున్నాం, అదే ఇప్పుడు మా దగ్గర అదే 3.5 lakhs అయితే 2 lakhsకి వస్తుంది. అది విషయం. ఎందుకంటే మిస్సమ్మలో మాది హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి మొత్తం కూడా ఈవెన్ 10 years బ్యాక్ అయినా కూడా ఎంత అప్రిషియేషన్ అన్ని లెక్క పెట్టుకున్నా కూడా డెఫినెట్ 2 lakhsకి వచ్చింది. ఇప్పుడైతే మేము అప్పుడంటే డిజైనర్ పీస్ కాన్సెప్ట్ కాబట్టి వాళ్ళు వేసేసారు.
గుద్దారు రేట్లు, అది వేరే. సో ఇప్పుడు అంటే ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి చీర కాస్ట్ ఎంత పడుతుంది, దానికి వర్తా కాదా అని దిలీప్ గారు చెప్పగలరు. సో మాటల్లో నేను తీసాను చూసారా, ఇది మంచి చాలా సాఫ్ట్ గా ఉందండి. కంచిలోనే ఇది ఒక వెరైటీయా? కంచిలోనే, కంచిపట్లోనే కొంచెం ఒక థ్రెడ్ వీవింగ్ స్టైల్ వచ్చింది, అందుకని ఇంకా సాఫ్ట్నెస్ వస్తుంది. అసలు ఎక్కడ కూడా మనకు తట్టుకోవట్లేదు ఆ వీవింగ్. బోర్డర్ కూడా చూసారా, ఈ జరీ బోర్డర్ అట్లా కాకుండా వీవింగ్ లోనే కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది. కొంచెం చూస్తే మీనాకారి లాగా. మీనాకారీనే, కంప్లీట్ మీనాకారి స్టైల్ ఇది. బ్లౌజ్ ఇలా వచ్చింది. మీరు అది చూపిస్తూ ఉండండి, ఇంకా 2-3 చీరలు నాకు నచ్చినవి తెచ్చుకుంటాను. ఇది ఒక డిజైనర్ కాన్సెప్ట్ అండి. అంటే మనం జస్ట్ రఫ్గా ఇలా చూపిస్తున్నాను ఒక్కొక్కటి, మీరు స్టోర్కి వస్తే ఇలాంటివి చాలా చూసుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు చూపించినవన్నీ కాంట్రాస్ట్ బార్డర్ లో ఉన్నాయండి, నేను తీసినవేమో సెల్ఫ్ లో. ఇలా కావాలన్నా కూడా ఇది చూడండి, మంచిది. లైలాక్ కలర్ అంటారా, పింక్ అంటారా? ఇది రెండు మిక్స్ లా ఉంది, అసలు బాగుంది. మిక్స్ షేడ్ ఉంది. ఇదేమో మరి డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఇది కూడా చాలా బాగుంది. చూడండి, కంప్లీట్ గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ మీరు తీసింది చాలా బాగుంది. టిష్యూ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ టిష్యూ బాగా కట్టారు, మళ్ళీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. మళ్ళీ ట్రెండ్ అవుతుంది టిష్యూ, అసలు అందులో లేదు ఇందులో లేదు, ప్రతి దాంట్లో టిష్యూ. ఎందుకంటే స్టిఫ్ గా ఉంటుందండి చాలా సేపటి వరకు మనకి. ఆ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 25,000 అండి. 39,000 శారీ 25 వచ్చేస్తుంది. చాలా రిచ్గా ఉంటుంది కట్టుకుంటే. ఇది మళ్ళీ కొంచెం డిజైనర్ శారీ లాగా ఉంది. ఇది ప్యూర్ అండి, ప్యూర్ రియల్ జరీ. ఇది యాక్చువల్గా 1,75,000కి ఇప్పుడు ఆఫర్లో ఉంది. ఇందులో కూడా గోల్డ్, రియల్ గోల్డ్ అండి. ఇది యాక్చువల్ కాస్ట్ 1 lakh, ఇప్పుడు మార్కెట్లో ఇది వచ్చి 1.5 దాకా ఉంది. ఇది ఆఫ్టర్ డిస్కౌంట్స్ అన్ని పోను 1.5 దాకా ఉంది. 75 50% లో వచ్చేస్తుంది. సో రెగ్యులర్ గా పెళ్లి పెట్టుకున్నప్పటి నుండి సింపుల్ 3,900 4,000 పట్టు చీరల దగ్గర నుండి మనకి 1,50,000 శారీస్ వరకు, అంటే పెళ్లి కూతురు కట్టుకునే శారీస్ అన్ని మనకి మిస్సమ్మలో దొరుకుతాయి. అది కూడా రెగ్యులర్ కలెక్షన్ కాకుండా డిఫరెంట్ కాంబినేషన్ లో. ఎప్పుడు చూడండి పట్టు చీరల కాంబినేషన్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్ ఉంటాయండి. డెఫినెట్ గా అంతవరకు అయితే హామీ ఇవ్వగలను. ఎక్స్క్లూజివ్ ఉంటాయి అండ్ ప్రైజింగ్ అయితే వేవర్స్ ఎగ్జిబిషన్ సేల్ కాబట్టి 100% వెరీ మినిమం మార్జిన్తో జెన్యూన్ ప్రైజింగ్ ఇస్తున్నాం. ఇది ఒక రకంగా చేనేతకారులకి మనం చేసే హెల్ప్ కూడా. ఎస్, అలా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మేము అదే కాబట్టి డెఫినెట్గా అలా చేయటం న్యాయం, కరెక్టే, అది తప్పలేదు. సో ఇప్పుడు మనం ఉన్నది మిస్సమ్మలో పట్టు చీరల సెక్షన్ అండి. ఒకసారి చూడండి, మనకి పట్టు చీరల్లోనే కొంచెం ఫ్యాన్సీ అండ్ పట్టు మిక్స్లో, అండ్ ప్యూర్ కంచి పట్టు చీరలు, ప్యూర్ సాఫ్ట్ సిల్క్, అలాగే మనకి ఇటు సైడ్ వస్తే కనుక పట్టు చీరల్లోనే మనకి ఫ్యాన్సీగా కొంచెం ట్రెండీగా కనిపించే శారీ. ఇది రామ్యాంగో, ప్యూర్ రామ్యాంగో. ఇది కూడా డిజైనర్ కాన్సెప్ట్. శారీ అంతా ఇలా వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది, బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది. ఇది పైతానీ బార్డర్ లో. సో అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ ఉన్న శారీస్ అయితే ఇప్పుడు చూపించాం కదండి. ఇందాక చెప్పారు కదా మీరు పైకి తీసుకెళ్ళి అసలు బిల్ ఎలా ఉంటుంది అవన్నీ, నాకు అసలు ఇప్పటివరకు ఏ వీడియోలో చేయలేదు. ఒకసారి ఆ కాన్సెప్ట్ నిజంగా నా ఛాలెంజ్ మా వాళ్ళకి చూపించాలనిపించింది. చూపించగలరా? డెఫినెట్గా చూపిద్దాం, బట్ ఒక చిన్న సస్పెన్స్ పెట్టి నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామా? సో నెక్స్ట్ వీడియోలో అంటే మరీ ఎక్కువ టైం కూడా తీసుకొని ఒక 3-4 days లో నెక్స్ట్ వీడియో కూడా రిలీజ్ చేస్తాం. కథాన్ ఇప్పుడు మార్కెట్లో హల్చల్ చేస్తుందండి. కథాన్ పట్టు కూడా మన దగ్గర ఉన్నాయి. సో రకరకాల అంటే డైలీ వేర్ శారీస్ దగ్గర నుండి, డైలీ వేర్ శారీస్ అంటే మళ్ళీ 200-300 శారీస్ మిస్సమ్మలో ఉండవు, 800 నుండి మనకి స్టార్ట్ అవుతాయి. నేను చూపిస్తాను, ఇటు ఇవ్వండి. మీరే చూపించండి. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. అంటే కతాన్ చీరలు మనకి 8,200కి ఆఫర్ వచ్చేస్తున్నాయి. మార్కెట్లో 10,000 12,000 ఉన్న శారీస్ ఇక్కడ 8,200కి వచ్చేస్తున్నాయి. దిలీప్ గారు, నేను ఒకసారి స్టాఫ్తో మాట్లాడొచ్చా? ఎలా ఉంది ఏంటి రివ్యూ తీసుకుంటానండి. ఎప్పుడు మీతోనే ఏంటి మాట్లాడండి, పర్లేదు, ఇప్పుడే వస్తామండి. ఓకే, దిలీప్ గారు అటు వెళ్ళారనుకోండి ఫోన్ పట్టుకుంటే ఆయన వదలరు. అందుకని ఈ గ్యాప్లో మనం స్టాఫ్తో మాట్లాడదాం, అసలు కరెక్ట్ రివ్యూ తీసుకుందాం ఎలా ఉందో సేల్ అని చెప్పి. హలో అండి, మీ పేరు? నాగేంద్ర. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారు మిస్సమ్మలో మీరు? 2 years నుంచి అవుతుంది. ఎలా జరుగుతుంది సేల్, ఎగ్జిబిషన్? చాలా బాగుందండి. యాక్చువల్గా అంటే ఊహించని రెస్పాన్స్ అన్నమాట. అంటే మా సార్ చేశారు, ఆయన ఏ వీడియో చేసినా ఆటోమేటిక్గా రీచ్ అవటం అనేది కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది. ఈసారి ఇంకా ఎక్కువ అన్నమాట.
అంటే ఎలాంటి సారీస్ ఎక్కువ సేల్ చేశారు? కంచుపట్టు చీరలు బేసిక్ బ్రైడల్ అండి మన దగ్గర యాక్చువల్గా 14,500 స్టార్ట్ చేసి అప్ టు 95K వరకు ఉన్నాయి. సో కస్టమర్లు ఏంటంటే వేరే షాపులకి వెళ్ళి కూడానే అక్కడ నచ్చక ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసి మరీ సర్ప్రైజ్ అయ్యి ప్రైజెస్కి తీసుకుంటున్నారు. ఏ టైంకి స్టార్ట్ అవుతుంది మిస్సమ్మ మార్నింగ్ యాక్చువల్గా 9:30 స్టార్ట్ అయితే 9 o'clock కస్టమర్ వచ్చేస్తున్నారు. మేము లంచ్కి వెళ్తాను కూడా డైలీ 5-6 o'clock అవుతుంది. లంచ్ కూడా మనసాన్ని కూడా తింటా కూడా అనట్లేదు, పండగ లేకపోయినా. ఎందుకంటే కస్టమర్కి మా మిస్సమ్మ సారీస్ అంటే అట్లా. పైగా మన దగ్గర ఉన్న ఆఫర్లో అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే బయట యాక్చువల్గా ఏంటంటే పెంచి తగ్గిస్తారు, మన అలా కాదు ఉన్న దాని మీద తగ్గించిస్తున్నప్పటికీ ఇంకా అది హోల్సేల్ రిటైల్ అంటే కస్టమర్ వాళ్ళు ఊహించే రెస్పాన్స్ అనకూడదు, కానీ కస్టమర్ వచ్చేటప్పటికి మాకే భయం వేస్తుంది, అంత మాకు ఎనర్జీ ఉండట్లేదు, అంత అలా ఉంది. సో అంటే కస్టమర్స్ హ్యాపీ, ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు, శారీస్ ఇంత మంచి ఇస్తున్నందుకు మీరు హ్యాపీయా? చాలా హ్యాపీ, ఎందుకంటే మా సార్ బాగుంటాయి, మేము బాగుంటాం, మేము బాగుంటాం, మా ఫ్యామిలీలు బాగుంటాయి. చేసే వర్క్ నచ్చితే ఎప్పుడు హ్యాపీగా ఉంటుందండి. ఇష్టం లేని వర్క్ చేయడం నిజంగా అది ఒక టార్చర్ లాగా. సో మంచి రివ్యూ ఇచ్చారు, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ కూడా ఇంకొకరు. నెక్స్ట్ మీ పేరు ఏంటండి? శ్రీను గారు, మీరు ఎప్పటి నుండి ఉంటున్నారు మిస్సమ్మలో? నేను వచ్చి ఒక 3 months అవుతుందండి. తర్వాత మనకు వచ్చే లోపలికి ఏమంటే ఇంకా వేరే స్టోర్లో చేసాం, కానీ దానికంటూ కూడా బెస్ట్ కలెక్షన్ మిస్సమ్మ దాంట్లోనే ఉన్నది. ఇంకోటి ఏంటంటే ప్రైజ్ వచ్చే లోపలికి చాలా రీజనబుల్. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మా సార్ మేడం కూడా బాగా కష్టపడి దాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. కస్టమర్స్ కూడా రెస్పాన్స్ అలాగ ఉంటుంది. నేను ఎన్నో చేశాను, కానీ ఇక్కడున్న కలెక్షన్ అది కూడా చాలా డిఫరెంట్ అన్నమాట. అలా బయట కూడా దొరకదు, అలాంటి కలెక్షన్ ఉంది. ఇంకోటి ఏంటంటే మా ప్రైజ్ కూడా చాలా రీజనబుల్. మనం ఏంటంటే అక్కడ మామూలుగా పార్టీ దగ్గర తీసుకుంటాం కదా, డైరెక్టర్ మనకి ఇయర్స్ నుంచే వస్తుంది. చాలా రీజనబుల్ ప్రైజ్ అన్నమాట. ఎందుకంటే నేనే ఇప్పుడు మామూలుగా లంచ్ అయ్యే లోపలికి 4-5 అయిపోతుంది. ఇంత టైమింగ్ మేము టైంకి తినేవాళ్ళం, కానీ ఇంకేంటంటే చాలా అంటే ఇంకా కస్టమర్ వచ్చే లోపల చాలా ఫుల్ మాట ఇంకా. సో మరి అంటే స్టాక్ గురించి దిలీప్ గారు అండ్ అలకే గారు కేర్ తీసుకుంటారు కదా, వాళ్ళు మీ దగ్గర ఎలా కేర్ తీసుకుంటారు? వచ్చే కస్టమర్స్తో ఎలా ఉండమని చెప్తారు? అంటే కస్టమర్ అంటే ఇంకా మనకు గాడ్ మాట. వాళ్ళతో ఏంటంటే ఇప్పుడు మనం చాలా మన పేషెన్స్తో చూపిస్తే వాళ్ళు కూడా మనకి ఏంటంటే రెస్పాన్స్ బాగా వచ్చి ఈ షాప్కి వెళ్ళాలని వాళ్ళు కూడా అట్లాగే చేస్తున్నారు. అండ్ నాకు తెలిసింది ఏంటంటే మీరు ఎంతసేపు ఇక్కడ ఉండి వర్క్ చేస్తారు, ఎంత డెడికేటెడ్ గా ఉంటారు. అండ్ దిలీప్ గారు అండ్ అలకే గారు కూడా అలాగే ఉంటారంట, అవునా? అవునండి. సో మిమ్మల్ని మంచిగా చూస్తున్నారు, చాలా బాగా చూస్తున్నారు. అది ఎందుకంటే మనం వర్క్ చేసే దగ్గర ఏ ప్లేస్ లో అయినా, ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్ళినా సరే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు బాగా చూసుకుంటే మనకు వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది కదండి. సో మొత్తానికి సేల్ చాలా బాగా జరిగింది అంటారు. బాగానే. మరి మా ఛానల్ నుండి వచ్చి అడుగుతూ ఉంటారా, అంటే మా ఛానల్ నుండి వచ్చాను అని చెప్పేసి? కంపల్సరీగా అడుగుతారు. థ్యాంక్ యూ శ్రీను గారు. ఇంకెవరైనా ఉన్నారా? నేను మాట్లాడతాను, ఎందుకంటే ఎప్పుడు ఓనర్తోనే మాట్లాడడం కాదు, మీతో మాట్లాడితే కూడా బాగుంటుందని. నేను ఎప్పుడు ఇక్కడికి షూటింగ్కి మిస్సమ్మకి వచ్చినా నాతో మంచిగా మాట్లాడేది మేడం తోటే. నేను చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది. అండ్ ఎప్పుడు చూసినా కస్టమర్తో చాలా పొలైట్గా. అండ్ ఎలా తెలుస్తుంది మీకు అంటే వాళ్ళకి ఏ సారీ 1-2 చీరలు చూడగానే అర్థమైపోతుందా వాళ్ళ సెలెక్షన్ ఇది అని? తను వాళ్ళ మైండ్ బట్టి మనం చూస్తాం కదా, సారీ చూపిస్తూ ఉంటాము, వాళ్ళు ఎలా చూస్తున్నారు ఏంటి అనేది మనకు కొంచెం ఐడియా వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకి మేము చూపిస్తూ ఉంటాము. కట్టిస్తారు కదా అప్పుడు, అది ఎలా అంటే షోల్డర్ వేస్తాము, అంటే వాళ్ళు షోల్డర్ వేయమంటారు కాబట్టి కొంచెం షోల్డర్ వేసేటప్పుడు మనం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది తెలియదు, ఐటమ్ కోసం తెలియదు వాళ్ళకి, మనం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అలా వాళ్ళు అర్థమయ్యి వాళ్ళు తీసుకుంటారు. చాలామంది అంటే బట్టల షాప్లో ఉండేవాళ్ళు, సేల్స్ చేసేవాళ్ళు ఏముంటుందిలే ఏసీ రూమ్లో ఉంటారు అనుకుంటారు, కానీ షూటింగ్కి వచ్చి డైరెక్ట్గా వీళ్ళని చూస్తుంటే నాకు ఆ కష్టం అర్థమవుతుంది. ఏంటి ఆ కష్టం స్వప్న అంటే, ఒక చీరని మనం 2 సార్లు కట్టుకొని ఫోల్డ్ చేయకుండా అక్కడ పెడితేనే అది మడత పెట్టడం నాకు నిజంగా చాలా కష్టం అనిపిస్తుంది. కానీ పట్టు చీరలు తీసి పెట్టి ఆ ఫోల్డింగ్లో చేతులు నిజంగా ఎంత పెయిన్ వస్తాయి తెలుసా. అండ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వీళ్ళు నించోనే వర్క్ చేస్తారు. సో మనం షాపింగ్కి వెళ్ళినా సరే మనకి నచ్చే శారీస్ వాళ్ళు చూపిస్తారు, కొంచెం విసుక్కోకుండా వాళ్ళతో కూడా ప్రశాంతంగా మాట్లాడండి. మనం షాప్కి వెళ్తాం, 1-2 గంటలు షాప్ చేసేసి ఇంటికి వచ్చేస్తాం, కానీ వాళ్ళు పొద్దున్న నుండి సాయంత్రం వరకు రకరకాల మనుషుల్ని చూస్తారు. కొందరు మంచిగా మాట్లాడతారు, కొందరు ఇరిటేట్ చేస్తారు. అయినా కూడా మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. వాళ్ళు మన గాడ్ కదా, గాడ్. సో ఎప్పుడైనా సరే మనం వెళ్ళినా వాళ్ళు మన దగ్గరకు వచ్చినా ఎవరైనా సరే మన ఫ్రెండ్లీ నేచర్తో బిహేవ్ చేస్తే కనుక ఏ వర్క్ అయినా షాపింగ్ అయినా హ్యాపీగా ఉంటుంది. ఈ వీడియో చేసి వీళ్ళందరితో మాట్లాడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళంతా మిస్సమ్మ స్టాఫ్. మనం మాట్లాడుతున్నా చూడండి, వాళ్ళు ఫోల్డింగ్ అదంతా చాలా పెద్ద కష్టం అండి. మనం ఏమో అన్నీ తీసి ఒక దగ్గర కుప్పలాగా పడేస్తాం, బట్ ఒక్కొక్క శారీకి ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది, అందులో అన్నిట్లో పెట్టి అమర్చడం నాట్ ఏ స్మాల్ జాబ్ అండి. సో వెళ్ళండి, హ్యాపీగా షాప్ చేసుకోండి మిస్సమ్మలో. రండి, ఇది మొత్తం మిస్సమ్మ స్టోర్ అనమాట.
సో ఎవ్రీడే మార్నింగ్ ఇలా మీటింగ్ జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ ఇది సేల్ ఉంది, ఇది చేయాలి అని చెప్పేసి ఇలా కస్టమర్స్కి ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఏ టైం నుండి ఏంటి అని మొత్తం ఆర్గనైజ్ చేస్తారు. ఇది మిస్సమ్మ ఫ్యామిలీ అండి. మిస్సమ్మ ఏమంటుందంటే మిస్సమ్మ మాది కాదు మనది ఒక ఫ్యామిలీ అంటుంది. సో దిలీప్ గారు వచ్చేసారా? వచ్చేసాను. అయిపోయింది మన వాళ్ళతో మాట్లాడే. ఏం లేదు, మా వాళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ లాగినట్టున్నారు. మాది కాదు మనది అని కూడా చెప్పానండి. థ్యాంక్ యూ. అందరం చెప్దాం ఒకసారి ఆ స్లోగాను. సో అందరూ ఒకసారి రండి. ఎప్పుడు మేమిద్దరమే కాదు, ఇలా మీరు వెనకాల చేసే హార్డ్ వర్క్ అందరికీ తెలియాలి. ప్లీజ్ కమ్. దిలీప్ గారు వీడియో ఎండ్ చేసేటప్పుడు మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా పైకి తీసుకెళ్తాను బిల్స్ ఓపెన్ చేసి, అది కూడా ఒక వీడియో ఇవ్వచ్చు కదండి. షూర్గా డెఫినెట్గా చేద్దామండి. బట్ ఒక చిన్న సస్పెన్స్ ఉంచుదాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియోకి అది రివీల్ చేద్దాం ఎట్లాగేంటి అనేది. డెఫినెట్గా అది చూపిస్తాం మీకైతే మాత్రం. సో అసలు సూపర్ వీడియో రాబోతుందండి. ఎక్కువ టైం తీసుకొని ఒక 2-3 డేస్లో అది కూడా రిలీజ్ చేసేస్తాను. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు వచ్చినా కూడా మంచిగా రిసీవ్ చేసుకొని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ లాస్ట్లో మన డైలాగ్ చెప్పేద్దామా? మిస్సమ్మ మాది కాదు మనది. థ్యాంక్ యూ.